చలిగాలులు వీస్తుండటంతో టమాటాకు శనగపచ్చ పురుగు ఆశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కంది వేసిన పరిసర ప్రాంతాల్లో టమాటా సాగు చేసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్ తెలిపారు. శనగపచ్చ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలేంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. కూరగాయల్లో ప్రధాన పంట టొమాటో అన్ని కాలాల్లోనూ పండుతుంది. అయితే శీతాకాలంలో వేసిన పంట నుంచి అధిక దిగుబడి వస్తుంది. అయితే మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులను గమనిస్తూ రైతులు అన్ని కాలాల్లో ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. సున్నితమైన ఈ పంటను వివిధ రకాల తెగుళ్లు, పురుగులు ప్రభావితం చేస్తుంటాయి. సాధారణంగా రైతులు పురుగు ఆశించిన తరువాత అధిక మోతాదులో రసాయన మందులను తక్కువ వ్యవధిలోనే పిచికారీ చేస్తారు. దీనివల్ల రైతుకు ఖర్చు పెరగడమే కాకుండా తెగులు ఉధృతి తగ్గక అది దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం టమాటాకు శనగపచ్చ పురుగు ఆశించే అవకాశముంది. ఈ పురుగు గుర్తించినట్లయితే వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ప్రస్తుతము టొమాటో నారు చూసుకున్నట్టయితే సుమారుగా 15 నుండి 20 రోజుల దశలో కూడా ఉన్నది. అయితే ప్రస్తుతం ఏంటంటే ఈ శనగపచ్చ పురుగు అనేది ఎక్కడైతే చుట్టుపక్కల కంది దగ్గరలో ఈ టొమాటో వేశారో అక్కడ దీనికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెక్కల పురుగులు ఒక్కొక్కటి చొప్పున లేత ఆకుల మీద కానీ లేత కొమ్మల మీద కానీ గుడ్లు పెట్టే అవకాశం ఉంది. ఈ గుడ్ల నుండి పొదగబడిన పిల్ల పురుగులు లేత ఆకులను గోకి తినివేయడము, ఆ తర్వాత లేత కొమ్మలను తిని కట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పురుగు పెరుగుతున్న కొద్దీ కాయల లోపలికి తొలుచుకొని వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఇది కాయలపైన చూసినట్టయితే ఇది గుండ్రటి రంధ్రాలు చేసుకొని లోపల భాగాన్ని మొత్తం గుజ్జును మొత్తం తినేసి నాశనం చేసే అవకాశం ఉంది. ఇది తెగులు ద్వారా అవుతుంది కాబట్టి మళ్ళీ ఇది వేరే కాయలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ విధంగా మనకు కాయ కుళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. శనగపచ్చ పురుగును గమనించడానికి ఈ లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం అనేది ఆనవాయితీ. లింగాకర్షక బుట్టలతో పాటు మరి ఎక్కడైతే ఈ టొమాటోను పెద్ద మొత్తంలో మనం పండించినట్టయితే ఈ బంతి మొక్కల నారును మనము టొమాటోలో అంతర పంటగా కూడా వేసుకున్నట్టయితే ఈ బంతి మొక్కలకు పూతకి మొదటగా ఈ శనగపచ్చ పురుగు ఆశించి నాశనం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము టొమాటోను మనం కాపాడుకునే అవకాశం ఉంది. బంతి మొక్కల మీదే గుడ్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మరి తొలి దశలోనే ఈ గుడ్డను అలాగే పిల్ల పురుగులను మనం నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ టొమాటోను మనం కాపాడుకునే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ తొలి దశలో ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులను పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్లను కూడా మనం సునాశయంగా నివారించుకోవచ్చు. వాటితో పాటు రసాయన మందుల్లో ముఖ్యంగా ఈ ప్రొఫెనఫాస్ 2 ml లీటర్ నీటికి, లేదా క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి, లేదా థయోడికార్బ్ అనే మందును 1.5 గ్రాములు తొలి దశలో పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ టొమాటోలో వచ్చే ఈ శనగపచ్చ పురుగు గుడ్లను అలాగే చిన్న పిల్ల పురుగులను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంది. తర్వాత దశలో పురుగు దశను బట్టి ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 10 లీటర్ల నీటికి ఒక 5 గ్రాములు, లేదా ఈ ట్రేసర్ అనే మందును 10 లీటర్ల నీటికి 4 ml, ఇండాక్సాకార్బ్ అనే మందును 10 లీటర్ల నీటికి 10 ml, అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందును 10 లీటర్ల నీటికి 4 గ్రాములు. ఈ మందుల్లో ఏదైనా మందును మనం మార్చి పిచికారి చేసుకున్నట్టయితే కూడా ఈ శనగపచ్చ పురుగును సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ శనగపచ్చ పురుగును నివారించుకొని మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.